జూన్ 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి కొంతమంది వైసీపీ నాయకులు కూడా హాజరు కాబోతున్నారని, వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కిచ్చి ఎవరు ఊహించని విధంగా చంద్రబాబు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వాళ్ళిద్దరూ హాజరు కాబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి వైసీపీ నేతలు కొంతమంది హాజరు కాబోతున్నట్లుగా, వాళ్ళలో సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే విజయసాయిరెడ్డి కూడా ఉన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారా? జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్ ఇవ్వబోతున్నారా అంటే ఏం చెప్తారు? అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళారంట టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళు, ప్రమాణ స్వీకారానికి రమ్మని పిలిచారంట. ఓకే. అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి అక్కడ చీర జాకెట్ ఇచ్చి సంజనాను ఇంకొక అమ్మాయి ఎవరో ఉన్నట్టుంది, సో వాళ్ళిద్దరిని తీసుకుని మీరు కలిసి రండి ప్రమాణ స్వీకారానికి అని అక్కడ ఒక ఆహ్వాన పత్రిక పెట్టి రాంబాబు ఇంటి ముందు కుర్చీలో చీర జాకెట్టు గాజులు, మీరు సంజనాతో ఇంకొక అమ్మాయితో ప్రమాణ స్వీకారానికి కలిసి రావాలని మా వినతి పత్రం ఇచ్చి వచ్చారా? అంబటి రాంబాబుని పిలిచినట్టుగానే ఇప్పుడు సజ్జలను విజయసాయిని కూడా రమ్మని పిలిచారా టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళు. ఎందుకంటే ఈ మధ్య తెలుగుదేశం పార్టీ గెలిచిన దగ్గర నుంచి గాంధీగిరి చేస్తాను, గుండాగిరి అని వాళ్ళని ఆరోపించవచ్చు. కానీ తెలుగుదేశం వాళ్ళు గాంధీగిరిలో మనం అమరావతి మహిళలంతా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళారు, ఏది తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి పండ్లు, స్వీట్లు, అరటికాయలు, పూలు ఇవన్నీ తీసుకుని వెళ్ళారు. కానీ ఆయన్ని కలవటానికి వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి కదండి, మమ్మల్ని ఎటు కలవని లేదు, మా సమస్యలు చెప్పుకొని లేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి పోస్ట్ ఊడింది కదా, ఇప్పుడు ఆయన పులివెందుల ఎమ్మెల్యే కలుస్తామని ఇళ్ళు. అట్లాగే ఇప్పుడు సజ్జల విజయసాయికి కూడా చీరా జాకెట్ తీసుకెళ్ళి ఇచ్చి పిలిచారా? లేదు. అరటిపళ్ళు స్వీట్లు తీసుకెళ్ళి పిలిచారా? అసలు ప్రమాణ స్వీకారానికి వాళ్ళకి ఆహ్వానం వచ్చిందా? మోడీ ప్రమాణ స్వీకారానికి ఇండియా కూటమి ఎవరు అటెండ్ కాలం, ఖర్గే ఒక్కడే అటెండ్ అయ్యాడు. అవును. అక్కడ రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం 12వ తారీఖు. ఇక్కడ మరి ప్రతిపక్షాల నుంచి ఎవరు అటెండ్ అవుతారు? ఎందుకంటే కూటమిలో వాళ్ళు ఎటు అటెండ్ అవుతారు, ఎవరు? బీజేపీ, జనసేన, అవి ప్రతిపక్షాలు కాదు. నెక్స్ట్ కమ్యూనిస్టులు కూడా వస్తే రావచ్చు. ఎందుకంటే సిపిఐ నారాయణ, రామకృష్ణ తెలుగుదేశంతో కలిసి పనిచేసిన దీంట్లో సిపిఎం, మధు మరి వాళ్ళు అటెండ్ అవుతారు. అట్లా వైసీపీ నుంచి అటెండ్ అయ్యేది ఎవరు? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమో మరి బయటికి రావట్లా, ఏది ప్యాలెస్ నుంచి. మరి సజ్జల విజయసాయి వైసీపీ అధికార ప్రతినిధులుగా హాజరవుతారా? లేదు. అసలు ప్లేట్ ఫిరాయిస్తున్నారా, దూకేస్తున్నారా? ఎందుకంటే చాలా మంది దూకుతున్నారు. ఇప్పుడు వరుస పెట్టి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో మరి ఇప్పటికే బోల్డ్ మంది అటు ఇటు ఎవరి బెర్తలాళ్ళు చూసుకున్నారని మనం వింటున్నాం. 4 ఎంపీల్లో 3 కూడా కర్చీఫ్లు వేసేసారని వార్తలు వస్తున్నాయి. మరి సజ్జల విజయసాయిరెడ్డి కూడా జంప్ జిలానీలేనా? అసలు వైసీపీ ఘోర పరాభవం తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడా కనపడటం లేదు. అలాగే విజయసాయిరెడ్డి కూడా ఓడిపోయిన తరువాత ఒక్క మాట మాట్లాడారు తప్పితే ఆయన ఇప్పటివరకు మీడియా ముందుకు వచ్చింది కానీ అసలు ఏ కారణాల చేత ఓడిపోయాం అనేది కూడా వాళ్ళు మాట్లాడినటువంటి దాఖలాలు లేనటువంటి నేపథ్యంలో అసలు వైసీపీ ఘోర ఓటమి తరువాత సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టారని, కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి పక్కచూపులు చూస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పెద్ద ఎత్తున లాభపడింది వీళ్ళిద్దరే. ఇప్పుడు ఎమ్మెల్యేలు కొల్లగొట్టింది, వాళ్ళు దోచుకున్నది, ప్రతి ఎమ్మెల్యే 2000 కోట్లు ఇసుక, అక్కడ ఉన్నటువంటి ఆ ఖనిజ వనరులు, అక్కడ సారా లేకపోతే మద్యం, వీటన్నిటిపైన మాఫియాలు. ఇప్పుడు ఆ జగనన్న ఇళ్ళ కాలనీల్లో ల్యాండ్ స్కాములు, ప్రతి ఎమ్మెల్యే కూడా 2000 కోట్లు మినిమం అని వస్తారు. కానీ
సజ్జల తర్వాత ఈయనెవరు, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ పెద్ద ఎత్తున కొల్లగొట్టారు ఈ కమిషన్ల విషయంలో కావచ్చు. ఒక మద్యం మీదే 5,000 కోట్లు మరి వీళ్ళు పంచుకున్నారండి. ఏది, ఒక మద్యం బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారానే ఒక్కొక్క కేసు, మద్యం కేసుకు 250 రూపాయలు వసూలు చేశారని, కేసు బీరు కేసుకి 150 రూపాయలు వసూలు చేశారని, డిస్టిలరీలకి ఆర్డర్స్ ఇవ్వడంలో వసూలు చేశారని, పెద్ద ఎత్తున అసలు ఏ షాపుకి ఎంత మద్యం ఇవ్వాలి, ఈరోజు ఏ బ్రాండ్ మద్యం ఎంత అమ్మాలి అని పొద్దున్నే సజ్జలే చార్ట్ వదిలేవాడని, ఆయన ఇచ్చినటువంటి సజ్జల చార్ట్ ప్రకారమే అమ్మకాలు ఆ రోజు మద్యం ఆంధ్రప్రదేశ్లో జరిగాయని, అసలు తవ్విన కొద్దీ రకరకాలమైనటువంటి బయటకు వస్తున్నాయి. ఏది, మద్యంలో, నెక్స్ట్ ఇసుకలో, ఇక్కడ పెద్ద ఎత్తున ల్యాండ్ స్కామ్స్. విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్ 30,000 కోట్ల విలువైన భూములు విశాఖపట్నంలో ఆక్రమించారని. ఏది, ఇప్పుడు మనం చూసాం ఇక్కడ జవహర్ రెడ్డి అసైన్డ్ భూములు ఈరోజు కూడా వచ్చింది భోగాపురంలో. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కనే వేసినటువంటి ఆ దీంట్లో ఒక జవహర్ రెడ్డి మేనల్లుడో ఎవరో అక్కడ పెద్ద ఎత్తున నీకు ల్యాండ్, అసైన్డ్ ల్యాండ్ మార్చుకున్న దాంట్లో ఒక రిసార్ట్ ఓనర్ 110 ఎకరాలు కొన్నాడని, అందుట్లో 25 ఎకరాలు విజయసాయిరెడ్డి మీద రిజిస్టర్ చేశాడని, 18 ఎకరాలు సజ్జల మీద రిజిస్టర్ చేశాడని ఇవాళ వచ్చినటువంటి వార్తలు మనం చూసాం మీడియాలో, సోషల్ మీడియాలో. అసలు ఎక్కడ చూసినా లాభపడింది వీళ్ళిద్దరే. ఏది, మద్యంలో. మద్యం డిస్టిలరీస్లో కూడా విజయసాయిరెడ్డి అల్లుడు కంపెనీ అవ్వాస్ అనే కంపెనీ. విజయసాయిరెడ్డి కూతురికి అక్కడేదో తర్లువాడలో ఒక కొండే రాసి ఇచ్చేశారు, 200 కోట్ల విలువైందని. ఇప్పుడు రేపొద్దున మరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వీళ్ళు హాజరవుతున్నారంటే వాళ్ళపై విచారణలు జరగకుండా చూసుకునే ప్రయత్నమా, ఆ ఆస్తులను కాపాడుకునే ప్రయత్నమా? తెలుగుదేశం మొదటి సంతకం మామూలుగా ఇచ్చిన దాంట్లో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అను, రద్దనో, జాబ్ క్యాలెండర్ అనో, చంద్రబాబు ఇచ్చిన హామీల మేరకి ఫస్ట్ సిగ్నేచర్, సెకండ్ సిగ్నేచర్ అక్కడ సంతకాలు పెడతారు. కానీ ఒక కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ వేయబోతున్నారని. ఏది, ఈ విచారణల కోసమే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో భూముల స్కామ్స్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అసైన్డ్ భూముల మార్చటం, జీవో 1596 అది, తర్వాత వీటన్నిటిపైన ఏది, మద్యం మీద, ఇసుక మీద, ఈ జరిగిన అవినీతి కుంభకోణాల మీద విచారణకు ఎంక్వైరీస్ ఆఫ్ కమిషనర్ అనేది ఒకటి వేసి పెద్ద ఎత్తున ఉన్నత స్థాయి విచారణకి వీళ్ళు రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో సజ్జల, విజయసాయి ప్రమాణ స్వీకారానికి వెళ్తే వెళ్తారా వెళ్ళరా అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే వీళ్ళకేమీ ఆహ్వానాలు ఉండవు. అసలు విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆయన రాజ్యసభ పక్ష నేతగా రాజ్యసభలో వైసీపీకి ఉన్నటువంటి 9 మంది 10 మంది రాజ్యసభ సభ్యులతో గంపకొత్తగా బీజేపీలో గెలిపేస్తున్నాడని ప్రచారం. అసలు వైసీపీ రాజ్యసభ పక్షమే అదృశ్యం, బీజేపీలో విలీనం కాబోతుందని చెప్తే ఇలా రకరకాల ప్రచారాలు సాగుతున్న నేపథ్యంలో అందరి దృష్టి జగన్మోహన్ రెడ్డి పైన. ఏం జరగబోతోంది, జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ ఎలా ఉండబోతోంది, వైసీపీ భవిష్యత్ ఏమవుతుంది? ఎందుకంటే ఇన్నాళ్ళు వైసీపీని మోసినటువంటి జర్నలిస్టులు కొంతమంది, అనలిస్టులు కొంతమంది, ప్రొఫెసర్లు, వామపక్షవాదులు ఇక వైసీపీ మూసేస్తే పోలా అంటున్నారు. వాళ్ళు కూడా ప్లేట్ ఫిరాయించేశారు. ఏది, 11 మందితో ఘోర పరాజయం పాలైనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇంత తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో, ప్రజల్లో వ్యతిరేకత, నా ఎస్సీ అన్నప్పుడు ఆ ఎస్సీ ఓటర్లే ఇవాళ ఓట్లు వేయని పరిస్థితి, ఎస్సీ నియోజకవర్గాల్లో దారుణ ఓటమి, నా ఎస్టీ అంటే ట్రైబల్ నియోజకవర్గాల్లో పరాజయం, నా ముస్లిం అంటే
అసలు ముస్లిమ్స్ 30,000 మంది ఉన్నటువంటి 20 నియోజకవర్గాల్లో ఒక్కటి గెలవల. అది చూసే జర్నలిస్ట్ సాయి వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు, ఇక వైసీపీని మూసేస్తే పోలా అనేదో అన్నట్టుగా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, మూసేస్తారా? ఎగ్జాక్ట్లీ. జగన్మోహన్ రెడ్డి ఖేల్ కథం, ప్రజలు ఖతం చేశారు. దుకాణం ఆయనే బంద్ చేసుకుంటున్నాడా? ఇప్పుడు దుకాణం బంద్ అవుతుంది కాబట్టి సజ్జల విజయసాయి రెడ్డి రేపు ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నారా? ఓకే, ఇవన్నీ కూడా ప్రమాణ స్వీకారం రోజే మనకి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది, స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుంచి రెండో టాపిక్